యవనప్రాయం. సినిమాలో ఉన్నదంతా నిజం అనుకుంటారండి. ఆ హీరో ఇంట్లో దెబ్బలాడి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి, బొంబాయి వెళ్ళిపోయి, పెద్ద డాన్ అయిపోయి, ఇదంతా సినిమా. ఈ నిజం అనుకుంటాడు. సో ఇదే నేను ప్రాసెస్ అవుదామని ఇటు బయటికి వెళ్ళి అడుక్కునేవాడు అయిపోతాడు. ఇది నిజం. ఏంట్రా అని అంటే చెప్తే ఉండవు. కాలం ఏంటి? యవనప్రాయము. యవనప్రాయం అంటే తెలిసి తెలియని వయస్సు. ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలోకి వద్దాం. ఆత్మీయంగా ఒక వ్యక్తి రక్షణ పొందాడు, శిశువు అనే స్థాయిని దాటాడు, ఆత్మీయంగా నేర్చుకోవాలని తపన పడ్డాడు, కొన్ని ఇబ్బందులలో దేవుడు మళ్ళీ నిలబెట్టాడు, యవనప్రాయంలోకి వచ్చాడు. కానీ ఈ వ్యక్తికి ఆధ్యాత్మికంగా లోతైన విషయాలు అర్థం చేసుకోగలిగిన స్థాయి లేదు. అర్థమైందా అండి? అలాగని తెలీదు అని అనడం. అర్థం